ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ టౌన్లో గల శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కూడా జరిగింది. శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలోనే జన్మించడం జరిగింది. శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన జీవితాంతం ప్రజల సేవకే అంకితమయ్యాడు. ఆయన పోరాట యోధుడు. ఆయన పద్మశాలి సమాజంలో జన్మించినందుకు పద్మశాలి సమాజం ఎంతో గర్విస్తుంది. శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ప్రతి ఒక్కరి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి. ఆయనను మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన అడుగుజాడలో నడవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. తెలంగాణ పోరాటంలో కూడా తాను జీవించినంత వరకు వృద్ధాప్యంలో కూడా డీజేలో కూడా ఉద్యమం చేసి తన పేరును చాటుకున్నటువంటి గొప్ప మహనీయుడు. అంతిమ శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన చివరి శ్వాస వరకు కూడా అందరితో నిలిచి మన తెలంగాణ ప్రజలకు మనకు చిరస్థాయిగా నిలిచిపోవడం కృషి చేసినటువంటి సేవలను ప్రభుత్వం గుర్తించి ఈ జయంతిని జరపడానికి నిర్ణయించినందున, ఈ కార్యక్రమానికి వచ్చినందున పేరు పేరుతో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా వివిధ బీసీ సంఘ నాయకులు, మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరియు వేదిక పైన బీసీ సంఘం నాయకులు చిక్కల దత్తు గారు, కళల శ్రీనివాస్ గారు, పద్మశాలి సంఘం నాయకులు మంచిక కాశమ్మ గారు, వేత రమేష్ అన్న గారు మరియు నవత మేడం గారు, వివిధ బీసీ సంఘం నాయకులందరికీ నమస్కారములు. మన కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. ఆయన స్ఫూర్తి లాయర్గా ఉండి వివిధ హోదాల్లో పనిచేశాడు. అన్ని రంగాల్లో డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా, తెలంగాణ తొలి ఉద్యమ నాయకుడిగా 1969లో తొలి ఉద్యమం తెలంగాణ కొరకు సాధించిన వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన పూర్తిగా మిగతా నాయకుడు కలెక్టర్ గారికి, సార్ ఇంత పెద్ద నాయకుడిని కొంచెం వివిధ దీనికి మంచి స్పందన, ఇంకా లైటింగ్ కూడా సార్ ఒక్కొక్కసారి ఉండదు సార్. ఈ లైటింగ్ కానీ మరి ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా ఇంకా గొప్పగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవనీయురాలు పెద్దలు జాయింట్ కలెక్టర్ గారికి, శ్యామలాదేవి గారికి, మరి అదేవిధంగా మా బీసీ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు గారికి, అదేవిధంగా కళల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరి బీసీ వెల్ఫేర్ ఆఫీసరు రాజలింగ సార్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళా మా పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున శనార్థులు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మరి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఇంతటి నాయకుడికి మన కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్ర అసలు తెలంగాణ రావడానికి స్ఫూర్తిదాయకం. మరి తెలంగాణ రావాలి అని ఎంతో పట్టుదలతో ముందంజలో ఉంటూ తొలి దశ మలి దశ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ మరి తెలంగాణ రావడం చాలా సంతోషకరం, ఆయన చూడకపోవడం చాలా బాధాకరం. అదే విషయంలో మరి అలా మంత్రి పదవి కానీ, మంత్రి పదవిని కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలని, బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలని చెప్పి ఎంతో ఆకాంక్షతో తన ఉద్యమ స్ఫూర్తిని మొదలుపెట్టి మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు మరి ప్రతి ఒక్కరూ ఒక వార్డు మెంబర్ కూడా రాజీనామా అయ్యని పరిస్థితిలో మరి మంత్రి పదవిని కూడా ఇలా త్యాగం చేసి మరి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యమాలతోని సాధించింది ఏం లేదు. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అంటే ఒక పద్మశాలి ముద్దు బిడ్డ. మరి ఆయన సేవలు మరవలేని,
మరి అదే విధంగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ లో పుట్టి మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు తెచ్చిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి మరి ఈ రోజు మరి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా శుభదినం. అదేవిధంగా సారు జిల్లా కలెక్టర్ గారు మన తండ్రి గారు మరి మనకి ఏ సమస్య ఉన్నా వారికే చెప్పాల్సింది, మన బాధ్యతగా వారు తీర్చాల్సిందే. మరి సార్ ఇంతటి మహనీయుడికి మరి అలా ఆదిలాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ అంటే ఎంతో పేరుగాంచిన వ్యక్తి. మరి అటువంటి దానికి మేము అడగద్దు, కాకపోయినా అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సార్ అధికారికంగా ప్రకటిస్తామని చెప్తూ 10,000 రూపాయలు రిలీజ్ చేయడం చాలా బాధాకరమైన విషయం సార్. ఎందుకంటే మా సంఖ్య పెద్దది సార్, సార్ నేను చెప్తా సార్. అయితే సార్ 25,000 అంటే సార్ మేము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు, కాబట్టి మీరు 25,000 రిలీజ్ చేశారు సార్, చాలా అభినందనలు. రాకన్నా ముందు ఇస్తే సంతోషపడుతుంది సార్ అని మాకు లెటర్ ఇచ్చాం. మీరు ఇవ్వకున్నా మేము లెటర్ అందకపోయినా మీరు చేసినందుకు థ్యాంక్స్ సార్. అదేవిధంగా సార్ ఇక్కడ పద్మశాలులు చాలా పెద్ద మొత్తంలో ఉంటారు. ఒక విషయం చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ అంటే ఏ కులం అనేది తెలుస్తలేదు సార్. ఇప్పుడు చాకలి అయ్యలమ్మ గారు ఉన్నారు, చాకలి అయ్యలమ్మ అంటే డైరెక్ట్ తెలిసిపోతుంది సార్. ఇక్కడ చిన్న కరెక్షన్ చేయాలి సార్ ప్లీజ్. నా చిన్న కోరిక సార్, అంటే మా జాతిలో పుట్టింది కాబట్టి అఫీషియల్ గా అంటే మనమే పంపాలి మేడం. ఇవన్నీ మేము పంపితేనే అక్కడ నుంచి వచ్చినాయి మేడం. ఇవి ఇప్పుడు అధికారికంగా ప్రకటించాలని ఆదిలాబాద్ నుంచే స్టార్ట్ చేసినాం. చెప్పేది ఏంటంటే మనం ఒకసారి ఆయన గురించి, ఆయన ఆశయాల గురించి, ఆయన గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఎందుకైనా ఉంది. ఎందుకంటే ఈ ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ ఆయన. మీకు కూడా సివిల్ సర్వీసెస్ లో కూడా ఆయనకు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ క్వశ్చన్స్ కూడా ఆయన గురించి బహుశా ఇస్తూనే ఉంటారు. అయితే ఆదిలాబాద్ జిల్లా పూర్వ జిల్లా వాంకిడి మండలంలో జన్మించినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ తన బాల్యం నుండే 97 ఇయర్స్ 97 సంవత్సరాలు బ్రతికి జీవితాంతం సమాజం కోసం, బీసీ సమాజం కోసం, అణగారిన వర్గాల కోసం, పేద వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం త్యాగం చేసినటువంటి మహనీయుడు. మిగతా తెలంగాణ ఉద్యమకారులను చూస్తుంటే ఈయనకు చాలా భిన్నంగా ఉంటుంది సార్. విషయం ఏంటంటే ఆయన 1915లో జన్మించినప్పటికీ తన 17వ సంవత్సరంలోనే మహాత్మా గాంధీ చిటికిన వేలు పట్టుకొని స్వాతంత్ర ఉద్యమంలో నేను సైతం అంటూ ఉద్యమాన్ని నడిపేటువంటి మహానేత సార్. 17వ సంవత్సరం తర్వాత ఫిట్ ఇండియా ఉద్యమంలో, సత్యాగ్రహంలో, హైదరాబాద్ నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన తర్వాత నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా దాదాపు ఆయన ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్న మహా వ్యక్తి. 13 సార్లు అరెస్ట్ వారెంట్ జరిగింది ఆయన మీద. అయితే తెలంగాణ సమాజం కోసం, బడుగు వర్గాల కోసం ఈ జోడేఘాట్, కుమరంభీం జిల్లాలో పేదల అభ్యున్నతి కోసం, వారి సమాజం కోసం పాటుపడినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆయన ఆశయాలు ఇప్పటి వరకు నెరవేరలేదు సార్. రజాకర్ 3 తరాలు ముద్దాడిండి ఆయన. ఒకటి స్వాతంత్ర ఉద్యమంలో కానీ, రెండవది రజాకర్లతో కానీ, మూడవది తెలంగాణ మలిదశ ఉద్యమంలో కానీ, అది తొలిదశ ఉద్యమంలో కానీ పోరాడినటువంటి మౌనత. ఎందుకంటే 97 ఇయర్స్ 97 సంవత్సరాలు జీవించిన మహా వ్యక్తి. ఆయన జీవితాంతం సమాజం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుడు. ఆయనకు ఒకసారి మనము జోహార్లు అర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే సాధారణ వ్యక్తిగా, ఒక LLB చేసిన తర్వాత సాధారణ వ్యక్తిగా ఆదిలాబాద్ జిల్లాకు 97-98లో సార్ ఇక్కడికి వస్తుండే కోర్టు కేసులలో ఒక సంచికి జోలే కట్టుకొని కోర్టు కేసుకి వెళ్ళి వచ్చిస్తుంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ని వెళ్దామని వస్తుంది సార్. ఇక్కడనే క్యాంప్ ఆఫీస్కు మేము ఒకసారి, అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను సార్ జర్నలిస్ట్గా. మేము ఒకసారి ఆయన కలవడానికి పోయినాం, మీకు ఇద్దరము. 99లో సార్ అది. అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో అతిసారా చాలా పెద్ద ఎత్తున దాదాపు 2000 మంది చనిపోయారు జిల్లాలో. మేము మాట్లాడుతుంటే మీరు ఏం రాస్తున్నారు, వార్తలు ఏం రాస్తున్నారు సమాజం గురించి అని చెప్పి, ఆయన సమాజం గురించి చెప్పిన తప్ప మిగతా విషయాలు చెప్పలేదు. 2000 మంది చచ్చిపోతున్నారు, మీరు పెద్దగా రాయాలా, ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పి మాతోటి అన్న మాటలు ఇప్పటికీ మాకు గుర్తుండిపోతాయి సార్.
ఆయన ఇదే ఏరియాలో కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్కు కోర్టుకు తిరుగుతుండే. అక్కడ మాకున్న చిన్న అనుబంధం ఉంది. అయితే ఇక్కడే కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ముందరనే ఆయన విగ్రహం పెట్టడము మాకు అభినందన చేస్తారు. రెండవది, ఆయన మంత్రి పదవిని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రి పదవిని కూడా గడ్డి పూసలాగా పడేసినటువంటి ఒక మౌనత వ్యక్తి. నేటి రాజకీయాలు ఒక విధంగా ఉన్నాయి, ముందటి రాజకీయాలు వేరే విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అంతిమ లక్ష్యం కోసం ఆయన పోరాడిండు. దేశవ్యాప్తంగా బీసీ బడుగు వర్గాల వారిని ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. 1986లో తిరుపతిలో ఆల్ ఇండియా బీసీ మహాసభలు నిర్వహించి సర్దార్ గౌతులచ్చన్న గారితో కలిసి ఉద్యమం నడిపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేరణ, ఆయనకు ఉన్నటువంటి పేరును చూసి అప్పుడు తిరుపతి మహాసభలో ఆచార్య అని బిరుదును అలంకరించారు. ఆయనకు ఆయన జీవితాంతం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తర్వాత ఇక్కడనే రాష్ట్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన తర్వాత జంతర్ మంతర్ ఢిల్లీలో గడ్డ కట్టిన చలి, మొత్తం ఐస్, ఆ చలిలో 3 డిగ్రీల చలి, అమరనిరాహార దీక్ష, తెలంగాణ రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం అని చెప్పి అప్పుడు 97 ఇయర్స్లో. కాకపోతే బాధాకర విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కానీ ఆయన లేకుండానే రాష్ట్రం వచ్చింది. ఆయన ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తే వేరుంటుండే. కాకపోతే తెలంగాణ సమాజం కోసం ఇప్పుడున్న హైదరాబాద్లో జలవిహార్ కానీ అక్కడ దాదాపు 200-300 కోట్ల ఆస్తులను కూడా త్యాగం చేసినటువంటి మహానుభావుడు. ఆయన గురించి భావితరాలకు తెలియాల. ఆయన చరిత్ర అవిరామంగా నిలిచి ఉంటుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ ఒక బడుగు వర్గాల వ్యక్తిగా ఒక ఆదిలాబాద్ జిల్లా నుంచి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా ఒక పేరు గడించిన మహోన్నత వ్యక్తిని పాఠ్య పుస్తకాల్లో ఆయన పేరు, ఆయన గురించి, ఆయన చరిత్రను తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఆ తర్వాత ఆయన పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టారు సార్. ఇక్కడ ఆదిలాబాద్లోనే హార్టికల్చర్ యూనివర్సిటీ చాలా మందికి తెలియదు. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ చాలా నిరుపయోగంగా ఉంది సార్. అది దాన్ని పట్టించుకునే వారు లేరు. దాని గురించి మీరు కళాశాల గురించి కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది, అక్కడ కూడా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన డైనమిక్ కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కు ఇక్కడ రావడం, ఇక్కడ 2 సంవత్సరాలు దాదాపు 1.5 ఇయర్ పైన దాదాపు 2 సంవత్సరాల దగ్గర పనిచేస్తూ సార్ కూడా బాపూజీ ఆశయాల స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నారు. ధన్యవాదాలు సార్. మా పద్మశాలి సమాజం నుంచి మీరు జాతీయ స్థాయిలో మొన్న అవార్డు తీసుకున్నారు. ఆ అవార్డును మేము మర్చిపోయినామో లేదో, ఇంకొకటి నిన్న మొన్ననే వచ్చింది. మీకు అభినందనలు సార్. జలశక్తి అభియాన్ కింద జాతీయ స్థాయిలో 2 కోట్లు ఇచ్చారు సార్. 2 కోట్లు డెవలప్మెంట్ పురస్కారం వచ్చింది. మీకు సమాజం తరఫున అభినందనలు తెలుపుతూ ఆ 2 కోట్ల నుంచి మాకు కూడా మా సమాజానికి ఏమన్నా చేస్తే ముందు ప్రాధాన్యత బాగుంటుంది సార్. ఇక్కడ ఎందుకంటే ఇది గ్రీనరీగా చేయాల్సి వస్తుంది, లైట్స్ ఉంటాయి. దీన్ని కొద్దిగా నందనవనంగా తీర్చిదిద్దండి. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పినాం కాబట్టి దీన్ని కూడా చౌకని కూడా బాగా చేస్తే అది మీకే మంచి పేరు ఉంటుంది సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, కలెక్టర్ గారికి, తర్వాత సంఘ నాయకులకు, బాధ్యులకు, పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పోరిన ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. అధికారికంగా జరపడం, మరి జయంతిలు, వర్ధంతిలు అధికారికంగా చేయడం మనం ముందు చూడలే. కానీ ఈ అధికారికంగా చేయడం వల్ల మన కులాలకు కూడా గుర్తింపు వస్తుంది. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి, ఆయిలమ్మ జయంతి చేస్తే రజకులు, అంటే మన కులాలకు వీళ్ళ వలన వీళ్ళని ఆదర్శంగా తీసుకోమని మనం చెప్తున్నాం. వాళ్ళని ఆదర్శంగా మనం వాళ్ళ అడుగుజాడలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మన గెస్ట్గా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు, మరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ మేడం గారు, మరి అదేవిధంగా మరి ఎమ్మెల్యే లేనందున వాళ్ళ తనయుడు
మరి శరత్ గారికి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ఏడీ గారికి, మరి అదేవిధంగా ఇలా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి కుల బాంధవులు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అందరూ పెద్దలు చెప్పారు, రమేష్ అన్న కానీ, ఆశమ్మక్క గారి, రమేష్ అన్న కానీ వీళ్ళందరూ చెప్పారు. ఆయన ఎంత చెప్పినా సరిపోదు మనకు టైము. ఎందుకంటే మనం వర్ష చూసినది కాబట్టి తొందరలో కూడా కొట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను శాస్త్రనే మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం ఈ జయంతి చేస్తున్నప్పుడు మేము కొద్దిగా కలెక్టర్ గారిని చాలా కష్టపెట్టాం. ప్రతి జయంతికి వచ్చిందంటే సార్ని అడగడం, కానీ సార్ వచ్చిన నుంచి ఇలా బీసీ సంఘాలు ఇంత యాక్టివ్గా తయారు కావడం సార్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ముఖ్యంగా బీసీ సంఘాలు కొన్ని కష్టంలో ఉన్నాయని మేము బీసీ సంఘాలు పోయితే మమ్మల్ని ఆదుకున్న దాఖలు చాలా ఉన్నాయి. కలెక్టర్ గారు మేము కష్టపెట్టే వాళ్ళం అవుతున్నాం కాబట్టి అది ప్రభుత్వము తెలియజెప్పాలన్న ఆలోచనతోనే మాట్లాడినమే తప్ప ఇక్కడ మీరు ఆదిలాబాద్ వచ్చిన తర్వాత ఎంత చురుగ్గా తయారైండ్రు కుల సంఘాలంటే చెప్పలేని చురుగ్గా తయారైండ్రు. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి మనం ఆదర్శంగా తీసుకుంటున్నామంటే ఆయన ఆదిలాబాద్ జిల్లావాసి. ఆదిలాబాద్ జిల్లావాసి కాబట్టి మనం ఆదిలాబాద్ జిల్లాలో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం తప్ప ఇవాళ చాకలి ఆయలమ్మ నిన్న జయంతి సార్ మీరు ఇక్కడ ప్రోగ్రాము అర్జెంట్ మీరు వెళ్ళిపోయారు. అక్కడ 6 గంటలు 7 గంటలు ప్రోగ్రామ్ సక్సెస్ చేశాం సార్. ఎందుకంటే మీరు ఒక విషయంలో సార్ 25,000 కావాలని చెప్పేసరికి మరి సారు అప్పుడే శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ మేము ఇంతవరకు ఎన్నోసార్లు అన్నాం కానీ అది కొనసాగలే. ఇంతకుముందు 30 సంవత్సరాల నుంచి. కానీ జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మాకు ఇంత అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నటువంటి కలెక్టర్ గారికి మరి అదేవిధంగా మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కొండ లక్ష్మణ్ బాబు గారి 110 జయంతికి వచ్చేసినటువంటి మరి మన జిల్లా కలెక్టర్ గారు, మరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, మరియు స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దలకు మరియు స్టేజ్ ముందున్న నా కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్సమాజాన్ని తెలియజేసుకుంటూ, ఏదైతే మరి కొండ లక్ష్మణ్ బాబు గురించి ఎంత చెప్పినా మరి అది సరిపోదు. తన జీవితాన్ని మరి ఉద్యమం రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఆయన జీవించిన తర్వాత కాదు, అయిపోయిన తర్వాత కూడా తన ఆస్తులు కూడా మనకే ఇవ్వడం జరిగింది. అంటే అందరు పిల్లలకి ఇస్తారు, మన పిల్లలకు, తన తెలంగాణ ప్రజలకు మన అందరికీ ఇవ్వడం జరిగింది. అది పెద్ద గొప్పతనం తనది. అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి మనం కొన్ని విషయాలు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో సార్ మాకు ఎంతైతే మేము 42% మీద పోరాటం చేసినామో మా జాజుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షుని ద్వారా మరి నిరంతరం మేము ఎక్కడ పోయినా మా ఆదిలాబాద్ నుంచి ఫస్టే ఉన్నాం, పోరాటం చేసినాం. ఆ పోరాట పట్టుమని మరి మాకు 42% జీవో నిన్న విడుదలవ్వడం చాలా సంతోషం. దానికి గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, వేరే కులాలకు కూడా మీరు ప్రత్యేకమైన మరి ఇండ్లు శాంక్షన్ చేయించుకొని 500 ఇచ్చిండ్రు. అదేవిధంగా మా బీసీ కులాలలో కూడా చిన్న చిన్న వ్యక్తులు సార్, చాలా 36 కులాలలో బాగా చిన్న చిన్న వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఒక 500 మరి మీ ద్వారా గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ, ఏదైతే మరి మేము కూడా రిక్వెస్ట్ ఇచ్చినాం సార్, కానీ కాకపోతే మీ ద్వారా అఫీషియల్గా ఇస్తే మీరు అన్ని ఎంక్వైరీ చేసి ఇస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆచార్య కొండ బాపూజీ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ రాజర్షి షా సార్ గారికి
అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి మేడం గారికి, బేత రమేష్ గారికి, బీసీ సంఘం అధ్యక్షులు చికాల దత్తు గారికి, కార్యదర్శి కళాల శ్రీనివాస్ గారికి, మన మాజీ జిల్లా అధ్యక్షులు మంచికట్ల ఆశమ్మ గారికి, మాజీ అధ్యక్షులు బొమ్మకంటి రమేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ మేడం సుజాత మేడం గారికి, మరియు బీసీ సంఘం రాజలింగ సార్ గారికి, అనుముల ఆశన్న గారికి, విఠల్ గారికి, బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు రామాదేవి గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పాయల్ శరత్ గారికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన సభకు విచ్చేసిన మన కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ఆచార్య కొండ బాపూజీ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నాం. ఈ ఉత్సవం అనేది మన పద్మశాలి కుటుంబంలో జన్మించిన ముద్దు బిడ్డ మన ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడి గ్రామంలో జన్మించారు. అది మనకు చాలా సంతోషం. దీనికి గాను ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి అధికారికంగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అధ్యక్షులు బేత రమేష్ గారు, ఆశమ్మ గారు, రమేష్ గారు, వేదిక మీద ఉన్న బీసీ సంఘం అధ్యక్షులు దత్తు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి మహనీయుడు. వెనుకబడినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. మరి ఇంతటి మహనీయుడు మన దగ్గర పుట్టి ప్రతి ఉద్యమంలో కూడా, స్వతంత్ర ఉద్యమం నుంచి మొదలుకుంటే తెలంగాణ సాధించే ఉద్యమం వరకు కూడా ప్రతి ఉద్యమంలో పాలు పంచుకొని తన శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి మహనీయుడు. ముఖ్యంగా రాజకీయాల్లో తను అనుభవించినటువంటి కష్టాల్ని నష్టాల్ని తెలుసుకొని బహుజన నాదం ఎత్తుకొని మరి బీసీని కానీ బడుగు బలైన వర్గాల్ని కానీ అందరినీ కూడా రాజకీయంగా చైతన్యం చేయాలి, మనకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అనేది తెలియజెప్పడానికి తను అనుభవించినటువంటి కష్టాల్ని తెలుసుకొని మనని రాజకీయంగా చైతన్యం చేయడానికి తను పడ్డటువంటి ఇబ్బందులు ఒక ఉద్యమం లాగా నడిపించినటువంటి పరిస్థితుల్ని కూడా మనం చరిత్ర చదివినప్పుడు తెలుస్తుంది. మరి ఈరోజు మనం ఈ వేదిక మీద వచ్చి మాట్లాడగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాము, ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోగలుగుతున్నామంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారితో ఉన్నటువంటి సహచరులు ఎందరో మంది వారి త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. గతంలో మనకు తెలియని సంఘటనలు జరిగినా కూడా తెలంగాణ ఉద్యమంలో వారి పాత్రను ఎవరు కూడా మర్చిపోలేదు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి స్థలంతో సహా పునాది వేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఇంకొక విషయం గర్వంగా చెప్పుకుంటున్నా, నేనైతే తను కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో ఉన్నత పదవులు చేసి తను సాధించలేంది ఇంకొకరికి కూడా ఎవరైనా సాధించాలని చెప్పేసి ఒక దళితుని ముఖ్యమంత్రి చేయడానికి ఆయన పడ్డటువంటి కష్టాలు, మరి ఇది ఒక కులమే కాదు, వెనుకబడిన తరగతులందరూ కూడా కలిసి రావాలని చెప్పడానికి అది నిదర్శనం. మరి వారి ఆశయాన్ని కొనసాగించడానికి మనమందరం కూడా వారి అడుగుజాడలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతికి ఇచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి మరియు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఈ జయంతి ఉత్సవానికి వచ్చిన ఈ ప్రతి ఒక్కరి బీసీ నాయకులకు, ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమంజలు. మేము ప్రతి ఒక్కరు చెప్పారు, అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన ఎంత త్యాగం చేశారని చెప్పేసి. సో 1915లోనే ఆయన జన్మించినప్పుడు 97 years ఉన్నారు. అంటే అప్పుడు ఎంత ఉద్యమ భావంతో మనకు ఎన్నో సంస్కరణలు చేశారు వాళ్ళు. సో 1969లో తెలంగాణ పోరాటానికి ముందుండి ఆయన అలాంటి మహానుభావులు కేవలం ఒక కులానికి ఒక సంఘానికే కాదు, సో ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆదర్శంగా నిలుస్తారు.
కాబట్టి మనము ఎప్పుడైనా కూడా ఒక ఉద్యమకారులు వారిని మనం స్మరించుకుంటున్నామంటే మన భావితరాలకు వాళ్ళ యొక్క చేసిన సేవలు గుర్తుంచుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడవడానికి మనము కంపల్సరీ జయంతి అలాగే వర్ధంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. సో ఈ జయంతి సందర్భంగా మనము ప్రతి ఒక్కరు చెప్పారు, అంటే లక్ష్మణ్ బాపూజీ గారు ఎంత గొప్ప మనిషి అనేది. సో మళ్ళీ రిపీట్ చేయకుండా ఏంటంటే ప్రతి ఒక్కరు, నా ఉద్దేశం ఏంటంటే కేవలం పద్మశాలి సంఘానికి మాత్రమే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సేవలు అందించలేదు, ప్రతి ఒక్కరికి అందించారు. కాబట్టి అందరూ ముందుకు రావాలి. ప్రతి బీసీ సంఘం వాళ్ళు, ప్రతిదీ ఒక చాకలేయలమ్మ కానీ ఆమె భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేశారు. ఎవరైనా మహానుభావులు మనకు ఇలాంటి విధించాలంటే స్ఫూర్తిగా ఉన్నారంటే ఈరోజు కేవలం ఒకరి కోసం, ఒకరి సంఘం కోసం కాదు. కాబట్టి దయచేసి అది అందరూ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ జయంతికి కానీ వర్ధంతి ఉత్సవాలకు కానీ కంపల్సరీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేటి తరాలకు, అంటే ఇక్కడ నేను చూస్తున్నాను ఎవరు యూత్ కూడా కనబడట్లేదు. సో అంటే మనము కేవలం కొంతమంది గ్యాదరింగ్ కాదు, మనం స్మరించుకుంటున్నామంటే మనం ఈరోజు ఇంత ఊపిరి పీల్చుకొని ఆ ఉద్యమం మనము స్వాతంత్ర సమయ నవాబుల నుంచి వాళ్ళు పోరాడి మనం ఇంత స్వేచ్ఛగా మనం ఊపిరి పీల్చుకున్నామంటే సో అలాంటి వ్యక్తులు ఉండడం వల్లనే మనం ఉన్నాం. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి ఒక్క సంఘానికి కాకుండా దయచేసి అందరూ ఏకతాటిగా ఉంటేనే మనం ఏదైనా సాధించుకోవాలి. ఇప్పుడు మీరు బీసీ సంఘ ప్రతి 42% చేశారు. సో దానికి అందరి శ్రమిష్టి కృషి ఉంటుంది. సో ఆ కృషి వల్లనే మీరు సాధించుకోగలరు. కాబట్టి విడదీసి పాలించకుండా అందరూ ఐక్యంగా ఉండి ఏదైనా సాధించాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. చాలా సంతోషం, ఈరోజు అధికారంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారు 110 జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము బీసీ శాఖ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న అడిషనల్ కలెక్టర్ గారు, డిబిసిడిఓ గారు, డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ గారు, బీసీ ఆఫీసర్స్ అందరూ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మన దత్తు గారు, శ్రీనివాస్ గారు, బేతా రమేష్ గారు, ఆశ్రమ్మ గారు, నవత గారు, రమేష్ గారు, పాయల్ శరత్ గారు, వేదిక పైన ఉన్న అందరూ, అశోక్ గారు మన ఆత్మ కమిటీ చైర్మన్ అశోక్ గారు, వేదిక పైన ఉన్న అందరూ పెద్దలకి, వేదిక ముందు ఉన్న అందరూ పెద్దలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇందాక పెద్దలు అందరూ కూడా వారు జీవిత చరిత్ర గురించి చెప్పారు. ఒకటే మనం ఏం గౌరవించాలి అంటే మన ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వారు పుట్టారు. సో మన అందరికీ ఇంకా గౌరవం ఉండాలి. మొత్తం రాష్ట్రం కంటే, మొత్తం దేశం కంటే ఎక్కువ గౌరవం ఆదిలాబాద్ జిల్లాకి. వాంకిడి ఆసిఫాబాద్, మనం ఇప్పుడు ఉన్న ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ వాంకిడి మండల్లో పుట్టి మళ్ళీ అప్పుడు ఆయన బీసీ వర్గాలు కానీ మిగతా వెనకబడి వర్గాలు కానీ ఎందుకు వెనక ఉన్నాయి, ఏ విధంగా వారికి కూడా ముందుకి తీసుకొని వెళ్ళాలి, సమాజంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించాలి, దానికి అన్ని రాజకీయ నాయకులకి, ఓన్లీ ఒక పార్టీ కాదు, అన్ని రాజకీయ నాయకులకి ఒక ఐడియాలజీ, ఒక సోషల్ రిఫార్మర్, ఒక ఫిలాసఫర్ ఆయన. సో ఇప్పుడు తెలంగాణ సాధించడానికి మేజర్గా మీ అందరికీ తెలుసు 3 కారణాలు ఉన్నాయి. ఒకటి నీళ్లు, తర్వాత నిధులు, తర్వాత నియామకాలు. అంటే 3 చాలా అన్ని పొలిటికల్ పార్టీస్ అప్పుడు కూడా, అంటే ఈ స్ఫూర్తి ఎవరో ఇచ్చారంటే మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. సో అందరూ కూడా పాటిస్తూ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ కూడా అయినాయి. ఈ రోజు కూడా ఒకటి జస్ట్ మీ అందరితో షేర్ చేస్తున్నాం, అంటే నియామకాలు సంబంధించిన ఈ రోజు ఒక ఏం మంచి కార్యక్రమం అవుతున్నాయి అంటే మన ఐటీఐ ఏటీసీస్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి. అవి ఎవరి కోసం? యూత్ల కోసం. యూత్ అంటే నియామకాల కోసం. అంటే ప్రభుత్వం ఎంత మంచి ఆలోచన చేసి ఏటీసీ సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఒక 65 ఏటీసీస్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ టాటా వాళ్ళతో కొలాబొరేషన్ చేసుకొని అక్కడ 4th జనరేషన్ ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో, ఇండస్ట్రీ 4.0 అంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు. ఇప్పుడు అంటే యూత్ కి దీని గురించి ఎక్కువ అవగాహన రావాలి. వాటికి మళ్ళీ వాళ్ళకి శిక్షణ ఇచ్చి మళ్ళీ టాటా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు మన జిల్లాలో ఇట్లా ఐటీఐ ఆదిలాబాద్ కూడా ఉంది, ఐటీఐ ఉటుకు ట్రైబల్స్ కోసం కూడా ఉన్నాయి. సుమారుగా అక్కడ ఒక 400 మంది యూత్ కి అన్ని వర్గాలు, అన్ని సంఘాలు, అన్ని వర్గాల నుంచి అక్కడ 400 యూత్ కి మేలు జరుగుతాయి. అంటే ఇది ఒక చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.
సో ఇటువంటి మనం వారి స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకుని వస్తున్నాయి అంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపు గారు వారి స్ఫూర్తితోనే వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధించడానికే ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఇందాక మన అడిషనల్ కలెక్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు మనం అందరూ చూస్తే యూత్ సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎటు పోతున్నారు మళ్ళీ యూత్, ఏ దిశలో పోతున్నారు అదే మనం చూడాలి. యూత్ మంచి దిశలో పోతున్నారా, చెడు దిశలో పోతున్నారు? అందరూ సంఘాల నాయకులు పెద్దలు చాలా మంచి ఆలోచనలు, చాలా ఇటువంటి ప్రోగ్రాం ఘనంగా జరగాలి అన్ని, ఎందుకంటే మీరు చాలా అంటే రోజు నుంచి కృషి చేస్తున్నారు. మన డిబిసిడి గారు మీటింగ్ పెట్టారు, తర్వాత ఫండ్స్ కోసం కూడా రిక్వెస్ట్ చేశారు. అవి అన్ని మనం మంచిగా చేస్తున్నాము, అన్ని జయంతిలు మహానీ జయంతి అన్ని మంచిగా చేస్తున్నాం. కానీ యూత్ ఏ దిశకి వెళ్తున్నారో అది ఒకటి చూడాల్సిన మన బాధ్యత ఉన్నది. ఇప్పుడు వారు ఏవైతే స్ఫూర్తి ఉన్నాయో మీ నెక్స్ట్ జనరేషన్ కి కూడా తెలవాలి, వారి నెక్స్ట్ జనరేషన్ కి కూడా తెలవాలి, చిన్న పిల్లలకి తెలవాలి, యూత్ కి తెలవాలి. ఓన్లీ పెద్దల వారికి మాత్రమే తెలిస్తే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లో ఎవరు ఎటువంటి జయంతి మహనీయులు జయంతి జరుపుకుంటారు అవి మనం ఆలోచన చేయాలి. దయచేసి మీ అందరికీ కోరుతున్నాము. నాకు తెలిసిన వరకు ఇందాక రమేష్ గారు చెప్పారు బుక్స్ లో ఉన్నాయా లేవా. నాకు తెలిసిన వరకు మన ఇక్కడ లోకల్ బుక్స్ లో తెలంగాణ సంబంధించిన అన్ని స్కూల్ బుక్స్ లో అన్నిట్లో వారి గురించి చాలా వివరించడం జరిగింది. పిల్లలు ఎట్లయినా నేర్చుకుంటున్నారు, కానీ ఇటువంటి అధికారంగా కూడా చేస్తున్నాము. అండ్ ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు నేను అడ్మినిస్ట్రేషన్ లో కూడా మా ఆఫీసర్స్ కి చెప్తున్నాము, మనం ప్రజలకి ఏ విధంగా సేవలు చేయాలి, ట్రాన్స్పరెన్సీ మేనర్ లో, భూమి సమస్య కావచ్చు, మిగతా సమస్య కావచ్చు, ట్రాన్స్పరెన్సీ మేనర్ లో మనం చేయగలిగితే తెలంగాణ వచ్చింది అంటే ఆ ఆశయాలే మనం సాధించుకోగలుగుతాము, అంటే ఆ ఆశయాలకి మనం విజయవంతంగా చేయగలుగుతాం. కాబట్టి మీరు కూడా మీ వంతు ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని సంక్షేమాల పథకాలు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వారు ఏవైతే స్ఫూర్తి ఉన్నాయో దానికి ప్రతిరోజు చర్చ చేసి నెక్స్ట్ జనరేషన్ ని కూడా తీసుకొని వెళ్ళాలి. మీ అందరికీ కూడా కోరుతున్నాను. ఇందాక పెద్దలు కొన్ని మాతో రిక్వెస్ట్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జంక్షన్ కి కొద్దిగా మంచిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. సో మీకు తెలుసు, సరే మాకు మళ్ళీ అదనంగా ఆ అవార్డుతో గ్రాంట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఆ గైడ్ లైన్స్ ఏమి ఉన్నాయో ఒక్కసారి చూసి నేను ప్రయత్నం చేస్తాము, మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలా ఒక మంచిగా ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్ పక్కనే ఇట్లా ప్రతిరోజు నేను కూడా వెళ్ళేటప్పుడు మళ్ళీ మాకు కూడా స్ఫూర్తి వస్తున్నాయి, వెళ్ళేటప్పుడు రావడం వెళ్ళేటప్పుడు మాకు కూడా ఒక స్ఫూర్తి వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మా దగ్గర ఉన్న నిధులతో ఏ విధంగా దీనికి ఇంకా కూడా మంచి డెవలప్ చేయొచ్చు, నేను ఏదైనా ప్లాన్ చేసి అది ఇంప్లిమెంట్ కూడా చేస్తాము మీ అందరికీ తెలియజేస్తూ, అందరూ సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈసారి జరుపుకున్నందుకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చాలా చిన్న మీటింగ్ చేసాము, నాకు ఐడియా ఉంది, ఓన్లీ అక్కడే మాట్లాడి దండలు పెట్టి మాట్లాడి వెళ్ళిపోయాము. కానీ ఈసారి మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా చేశారు, కృషి కూడా చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆచార్య కొండా బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు 10,000 నుంచి 25,000 పెంచినందుకు మా సమాజం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ 25,000 తగ్గకుండా ప్రతి సంవత్సరం యథావిధిగా కొనసాగించాలా. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.